మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆముదం చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. చిన్నప్పుడు మోషన్స్ అవటానికి ఆముదం పోసేవాళ్ళండి. బాగా గుర్తు. శనివారం స్కూల్ సెలవు ఉంటుంది కదా, తాగిచ్చేసేవాళ్ళు. తాగిచ్చేసేయటమే, డింగు డింగు నీళ్ళు రావటమే అయిపోయేది. తర్వాత జుట్టు అప్పుడు నాకు జుట్టు ఊడిపోయినప్పుడు కూడా మీరు ఇచ్చారు కదా మీరు. అట్లా అలా కొన్ని పాయింట్స్ నాకు తెలుసు. అసలు ఉపయోగాలు ఏంటి? చాలా ఉపయోగాలు ఉన్నాయి జయ. ఆముదము పురాతనమైన నూనె. పాత నూనె. మన కొబ్బరి నూనెలు అవి కనిపెట్టక ముందు ఆముదం ఉంది. ఓకే. ఆముదం దీపాలే ఉండేవి అప్పట్లో. ఆముదం దీపాల సంగతి మనకి కొన్ని చరిత్ర పుస్తకాల్లో కూడా కనపడుతుంది. బహుశా నేను అనుకుంటున్నా మీరు ఈ మాట చెప్పాక థిక్గా ఉంటుంది కదా ఆముదం, అందుకని దాన్ని వాడేవారేమోనండి కదా. వాడేవాళ్ళు. చంటి పిల్లలు ఉంటే ఆముదం ఉండాలని ఒక నియమం. అవును కదా. మనకి తైలం ఎప్పుడు ఉంది, ఆముదం కూడా అంత పాతది అనమాట. ఎవరు సీనియర్? తైలమే సీనియర్. తైలమే సీనియర్. తైలమే సీనియర్. దాని తర్వాతే ఆముదమే. తర్వాతే మనం ఈ పల్లీలు, కొబ్బరి నూనెలు అవన్నీ తర్వాత తరాలు గడుస్తూ ఉండగా సన్ఫ్లవర్ మనకు తెలిసాకే. అదే కదా ఇప్పుడు ఈ మధ్యది కదా సన్ఫ్లవర్. ఇప్పుడు కుసుమలు అవి ఇవి చాలా వచ్చినాయి కదా. మనం బయట నుంచి ఆలివ్స్ అవి తెలుసుకున్నాము కదా. రైస్ బ్రాన్స్, పామ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా తర్వాత వచ్చినవి. ఆముదం పురాతనమైన ఇది. అయితే ఆముదంతో చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి జయ. అది ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దాన్ని. ఒక సీసాలో ఒక 100 గ్రాములు తెచ్చామనుకో, నా దగ్గర ఆఖరి ఇంతే చుక్క అందులో బ్రౌన్గా కనపడుతుంటే కూడా పడేయను నేను. అది ఆ ఒక చుక్కను కూడా వాడుకోవాలి. అంత ప్రెషియస్ అది. అంత జాగ్రత్తగా వాడుకోవాలి. 100 రకాల ఉపయోగాలు. మామూలుగా ఇవేమి నేను ఆయుర్వేదం ప్రకారం చెప్పట్లా, కేవలం ఇళ్లల్లో పెద్దవాళ్ళ పాతకాలపు ధోరణి ఉన్న వాళ్ళు వాడుకునే విధానమే చెప్తా. అదే నాకు తెలుసు. అదే ఇంకా ఆయుర్వేదం గురించి అసలు చదవలేను నేను. గట్టిగా చదివితే ఇంకా బోల్డ్ అని పాయింట్లు వస్తాయి. చెప్పండి గారు కొన్ని. ఈ ఆముదం మనం పసిపిల్లలకు పెడతారా, ఆ పసిబిడ్డలకు పెట్టేటప్పుడు నెత్తి మీద ఆముదం పెట్టి మాడి మీద ఆముదం పెట్టేవాళ్ళు. చల్లగా ఉంటుంది, మాయిశ్చర్ ఎక్కువ, జిగురు పోదు, చీమ అది ఏదైనా బిడ్డని ఆశించినా అతుక్కుపోతుంది. ఆముదం తగిలితే చీమ ఇంకా పాకదు జయ. ఆముదం తగిలితే బియ్యంలో పురుగులు వస్తాయి చూడు, అవి కూడా కదలవు, చచ్చిపోతాయి. తెలుసా? ఎప్పుడైనా విన్నామని? వినలేదండి. బియ్యంలో పురుగు ఉంటుందా? తెల్ల పురుగులు, నల్ల పురుగులు. తెల్లది నల్లది కూడా ఎండిపోయినట్టు చచ్చిపోతాయి ఆముదం తగిలితే చాలు. ఓకే. క్రిమి కీటకాదులు మరణించే లక్షణం ఉంది ఆముదంలో. కానీ అది విషం కాదు, పొట్టలోకి మనం తీసుకోవచ్చు. క్రిమి కీటకాలకు మాత్రమే విషం. చచ్చిపోతాయి. చీమ అసలు ఆముదంలో పడిందా ఇంకా కదలది. ఇక పిల్లలు పసిపిల్లలప్పుడు, ఇప్పుడు ఇదంటే మనకి హైజీన్ రకరకాలు వచ్చినాయి జయ. ఇది వరకు ఏం హైజీన్ ఉండేది? ఇళ్లల్లో, బాకిళ్లల్లో, పొలాల్లో చేలంబడ కనేసేవాళ్ళు, పిల్లల్ని తీసుకుపోయేవాళ్ళు, బిడ్డను తెచ్చుకుని ఇంటి దగ్గర. ఇళ్లల్లో కూడా మట్టిళ్ళు. అవునవును. పైగా ఎత్తరుగులు కట్టుకోటాలు అవి లేవు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గూడు ఏర్పరచుకునేవాళ్ళు. ఈ మట్టి ఇళ్లలో పురుగు పుట్ర, చిటిపొట్టి పురుగులు, రెక్కల పురుగులు పాకేవి, ఎగిరేవి. అవి అక్కడ చీమలు, నెత్తిటి వాసన, పసిగుడ్డులు వాసన వస్తారు పిల్లలు కదా. 3 రోజులు లోపల నుండి వస్తారు కదా, చీమలు వస్తాయి. ఆముదం తగిలిందా ఇక రావు. అందుకని మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పటికీ ఎవరైనా గనక ఈ పాత పద్ధతిలో ఉంటే దాన్ని మానేయద్దమ్మా. అది చాలా ద బెస్ట్ గుడ్ మెథడ్. పుట్టిన దగ్గర ఆముదమే రాస్తారు జయ. అవునండి. ఇప్పుడు మా వాళ్ళు తెల్లవారుజామున 5ంటికి లేవటం ముందు పిల్లలకు ఒక లేయర్ ఆముదం పట్టించేసేవాళ్ళం. మాడి మీద పెట్టడం, ఒంటికి రాసేసేయటం. రాసేస్తే పొద్దున్న మళ్ళీ 8ంటికో 9ంటికో మా చాకల అంకం వచ్చేది. అంకం వచ్చి పెట్టేది. లేకపోతే ఎవరు నూనె రాస్తే వాళ్ళు మళ్ళీ నూనె పెట్టి మసాజ్ చేయటం. ఆ ఆముదంతో పిల్లలు ఒళ్ళు చాలా మెత్తగా అవుతుంది. పైన ఒక తడి లేయర్ ఏర్పడుతుంది కదా గర్భంలో ఉన్నప్పుడు. అది పోగొట్టడానికి కూడా ఆముదమే వాడేవాళ్ళు, ఆ జిగురు పోవటానికి. ఓకే. ఆముదం జిడ్డు, ఆ జిగురు, అవి 2 కరెక్ట్గా సరిపోతాయి. పిల్లలు అది రాసే తర్వాత సోప్ వాష్ చేసి ఇచ్చేవాళ్ళు. సబ్బులు తర్వాత కాలంలో వచ్చినాయి కదా. సున్నిపిండి కదా. డెలివరీలప్పుడు కూడా మనం నార్మల్ డెలివరీ చేయాలంటే ఆముదం రాసేవాళ్ళు, ఈజీగా బేబీ బయటికి రావడానికి. ఎందుకంటే దానికి ఇది ఎక్కువ, జిడ్డు ఎక్కువ, బాగా పనిచేస్తుంది అలాంటి వాటిలలో. పిల్లలకి మోషన్ అవ్వకపోయినా సరే, ఫ్రీ మోషన్ అవ్వకపోతే కొంచెం ఆనెస్కి ఒక డ్రాప్ ఆముదం రాయటం. ఒంటికంతా రాస్తారా, ఆనెస్లో కూడా ఆముదం ఒక చుక్క పెట్టేవారు. వీటన్నిటికీ వేరువేరు చేతులు వేళ్ళు ముంచకూడదు ఆముదంలో.
ఒక చిన్న ఉగ్గు గిన్నెలో వేసి ఇచ్చేవారు. అక్కడి నుంచి 1 వేలు ఆముదంలో ముంచి దీంట్లో మొదటి నోట్లో పెట్టేవాళ్ళు పిల్లలకి ఫ్రీ మోషన్ అవటానికి. ఓకే. పుట్టిన సంటి బిడ్డలకి పోసుడు కాదు, వేలుతో నాకు ఇస్తారా? వేలు నోట్లో పెడితే చప్పరి చేస్తారు పిల్లలు. వాడికి రుచి మీద ఏదో తేమో అంటాడు, మళ్ళీ పాలిస్తే వాడు మాట్లాడకుండా కూరుకుంటాడు, మోషన్ ఫ్రీగా అవుతుంది. అప్పటి నుంచి రాసే పద్ధతులు ఉన్నాయి. పిల్లలది వంట ఆముదం వాసన వస్తారు, ఆముదం ఒక డిఫరెంట్ వాసన వస్తుంది, ఆముదం వాసన కొడతారని నచ్చదు. శుభ్రంగా ఉంచుకోవాలి. ఆముదం వాసన ఎందుకు కొడతారు? ఆ బట్టలు చక్కగా ఉతుక్కోవాలి, ఎండకు ఆరేసుకోవాలి. మా ఇంట్లో అందరి పిల్లలు ఆముదం పిల్లలే, మేము మానలేదు. మళ్ళీ ఇందులో వంట ఆముదం, తెల్ల ఆముదం, చిట్ట ఆముదం, ఏటో రకరకాలు ఉన్నాయి. మాకు వంట ఆముదము తెల్ల ఆముదము రెండూ తెలుసు. ఆముదం వండేవాళ్ళు గింజలు దంచి, అవును, వంట ఆముదం చేయటం మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఇంట్లో కూడా చేయొచ్చట అది ఆముదం అండి, చేయొచ్చు, పెద్ద పని కానీ చేసుకోవచ్చు. తలకి రెగ్యులర్గా ఆముదం పెట్టడం. ఇప్పుడు ఆముదం జిడ్డుతోటి స్కూళ్ళకి వెళ్తే జిడ్డు కారిపోతూ ఉంటారు, వారానికి ఒకసారి పెట్టుకుంటామా? మనం ఏ నూనె పెట్టుకుంటామో అందులో కొంచెం ఆముదం కలపండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, జుట్టు టెక్స్చర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆముదం రాసుకుంటే తల ఎంత బాగుంటుంది. నీకు ముందు జుట్టు అంతా ఆముదంతో వచ్చింది. అవును, కోవిడ్ తర్వాత ఎంత లాస్ అయిందంటే హెయిర్. వంట ఆముదం దొరుకుతుంది, తెప్పించుకోండి చక్కగా. వారానికి 1 లేదా 2 సార్లు ఆముదం పెట్టుకుని తల బాగా నానబెట్టి వాష్ చేసుకుని చూడండి. ముందు హెయిర్ ఊడిపోతుంది కదా చాలా మందికి, ముందు జుట్టు, నాకైనా అంతే, జుట్టు ఖాళీ అయిపోతూ ఉంటుంది, అది వస్తుంది. మళ్ళీ లైట్గా ఒక బ్రష్ తోటి చేయటం. అక్కడి నుంచి కనుబొమ్మలకి, ఐ ల్యాషెస్కి ఒక రెగ్యులర్గా రాయటం. పల్చటి కనుబొమ్మలు ఉంటాయి కొంతమంది, ఒక ఏజ్ వచ్చాక కనుబొమ్మలు కూడా పల్చబడిపోతాయి, తర్వాత ఏమో తెల్లబడతాయి. ఈ హెయిర్ డైస్ అవి చేసుకునే వాళ్ళకి ఐబ్రోస్లో తెల్ల వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చిన్న బ్రష్ ఒకటి ఉంచుకోండి, దానికి బ్రష్లు ముంచటం, ఐబ్రోస్ మీద బ్రష్ చేయటం. ఐ ల్యాషెస్ కూడా పల్చగా ఉండే వాళ్ళకి ఒత్తుగా వస్తాయి. ఆముదంతో చేసుకునే కాటుక కంటికి చాలా మంచిది. నువ్వు నన్ను ఆముదం కాటుక చేయమంటున్నావు కానీ మనకి టైం చాలా కావాలి చేయ ఆముదానికి, అది నిదానంగా చేయాలి. మళ్ళీ చెప్తాను ఎట్లా చేయాలో, కానీ నేను అందుకే చేసి చూపించలేకపోతున్నాను. నేను చేసుకుంటాను. ఇంట్లో చేస్తారు, మీరు పెట్టుకోరు కదా రమ్మగారు? అప్పుడప్పుడు పెట్టుకుంటారా? ఇక్కడికి రాను, మాకు కనిపించట్లేదా? ఓకే. నాకు కళ్ళు అంటుకుపోతాయి జయ అప్పుడప్పుడు. ఆముదం ఉంచుకుంటే హాయిగా ఉంటుంది. అదే అంటే ఆముదం కాటుకుతో ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఇటీవల కొంచెం స్లో చేశాను కానీ దాన్ని వాడుకోవచ్చు, చెప్తా దాని సంగతి కూడా. తర్వాత ఈ రెగ్యులర్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ నావెల్లో బొడ్డులో 1 డ్రాప్ ఆముదం వేసుకోవటం. ఓకే. ఒకటే చుక్క మర్దం చేయటం. దానివల్ల పొట్టకి సంబంధించిన చాలా సమస్యలు తగ్గుతాయి జయ. బొడ్డు తోటి మనం దాంతోటే కదా ప్రపంచంలోకి వస్తాం. అవును, ఆ బొడ్డు దాంతోటే కనెక్ట్ అవుతాం తల్లికి. చాలా నాడులు ఉంటాయని అవన్నీ పొట్ట డ్రై అప్ అయిపోతే సమస్యలు వస్తాయంటారు. ఇది ఆముదం వేసుకోవడం ఎప్పటి నుంచో అలవాటు ఉంది నాకు, బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. మసాజ్ చేయాలండి, జస్ట్ వేయటము, ఇట్లా మసాజ్ చేయటం, దానివల్ల కాన్స్టిపేషన్ అవి తగ్గిపోతాయి. ఓకే. తర్వాత ఎక్కడైనా పెయిన్స్, మోకాళ్ళ నొప్పులకి వాటికి చక్కగా ఆముదం మర్దం చేసుకోండి. మామూలుగా మనం తడి క్లాత్ వేసుకోవడం, నేను ఇదివరకు చెప్పాను మడ్ ప్యాక్ వేసుకున్నట్టుగా కోల్డ్ ప్యాక్ వేసుకోవచ్చు అని. ఆముదం ప్యాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. ఆముదం ప్యాక్ ఏం లేదు, మనం ఒక చిన్న గాజు క్లాత్, ఇంత క్లాత్ని ఆముదంలో ముంచి కొంచెం పిడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవటం ఎంత జిగురు అయిపోతుంది కదా. జిప్లాక్స్ ఉంటాయి కదా, జిప్లాక్లో నా దగ్గర ఉంది, ఈసారి నీకు చూపిస్తాను చూడు అది ఎట్లా పెట్టాను. జిప్లాక్లో పెట్టేసుకోవాలి దాన్ని. మనం ఎప్పుడు ప్రశాంతంగా ఖాళీగా కూర్చుంటాం, వేరే పనులు ఏమీ లేకపోతే అలాగా జిప్లాక్లో నుంచి తీసి నూనెలో నానబెట్టిన గుడ్డని మోకాల మీద వేసేసుకోవాలి. మనం మామిడి చెట్ల దగ్గర ఆవకాయ పెట్టామా? అవును. అప్పుడు అవాళ్ళు నేను అక్కడ చిన్నగా పడ్డానా? అవునండి. నాకు కింద పిక్క మీద దెబ్బ తగిలింది, నీలంగా అయిపోయింది ఇంత మచ్చ. ఎన్ని రోజులైంది ఎప్పుడు చెప్తున్నాను. అదే కదా, దాని మీద నేను ఆముదం ప్యాకే వేసుకున్నా. ఆ క్లాత్ వేస్తే మెల్లిగా 3-4 రోజుల్లో నొప్పి తగ్గిపోయింది, మచ్చ కూడా ఒక 5-6 రోజుల్లో తగ్గిపోయింది. బాగా పనిచేస్తుంది. ఆయిల్ రాసుకుంటే ఎట్లాగా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్గా ఇలా మనం క్లాత్, దానికి కొంచెం తలకాయ నొప్పి వ్యవహారం, అదంతా జిడ్డుగా అయిపోతుంది, చుక్కలు పడిపోతాయి, ఇల్లంతా పేడ అయిపోతుంది. అవి కాకుండా కేర్ఫుల్గా చేయాలి. కావాలంటే గమనించండి, మీరు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి చూడండి. షూర్. ఈ ఆయుధం క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ ఎట్లా అని చూడండి. నేను చెప్పిన దానికంటే కూడా వాడు ఇంకా బాగా పర్ఫెక్ట్గా చెప్తారు. ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, ఎంత బాగానో పనిచేస్తుంది. తలకి
కంటికి చాలా మంచిది. ఆముదం దీపాలు కళ్ళకి మంచివని చెప్పేవాళ్ళు జయ. పాతకాలంలో ఉండేవి అట్లాగే. దేవాలయంలో కూడా ఆముదం దీపాలు ఉండే, ఎక్కువసేపు నిలిచి కాలుతుంది అది, అందుకని ఆముదం దీపం పెట్టాలి. ఇప్పుడు మనం ఆముదం ఎక్కడి నుంచి తెస్తాం? బియ్యంలో పురుగులు పట్టకుండా పెసలు మినువులు ఉంటే అంత పోయకూడదు, పోసి కలిపేసి పెట్టుకుంటే కనుక తౌడు లేని బియ్యం అయితే అసలు బియ్యం పురుగే పట్టదు. ఓకే, నాకు ఎట్లా తెలుసండి, మేము మా చిన్నప్పుడు కలిపిన వ్యవహారం మాత్రం కాదు. మా చిన్నకయ్య అహ్మదాబాద్లో ఉంటుంది కదా, గుజరాత్లో ఆముదం వాడతారు. బియ్యం తాగానే 5 కేజీలు బోర్లు చేసి ఆముదం పట్టించేసి బ్యాగ్లో పోసి పెట్టుకుంటారు వాళ్ళు. పురుగు రాదు, వచ్చిన పురుగు చచ్చిపోతుంది. బాగుంది, మరి ఉపయోగపడుతుంది కదా చాలా. మీరు ట్రై చేసి చూడండి. రాత్రిపూట పెదిమలకు కూడా లైట్గా ఒక లేయర్ అప్లై చేయండి. తెల్లవారేసరికి అసలు డ్రై ప్యాచ్ అనేది ఉండదు, లిప్స్ మీద చక్కగా ఉంటాయి. గోల్డ్ మనకి పెటిలిపోయినట్టు అయిపోతాయి. కొంతమందికి గిన్నెలు తోమేయటం అలాంటి పనులు ఉన్న వాళ్ళకి పాపం గోల్డ్ అంతా ఒక రకంగా అవుతాయా, ఏం చేస్తారంటే రాత్రి పడుకోబోయేటప్పుడు ఈ వేళ్ళకి మాత్రం ఇట్లా 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 అర్థం చేసుకోండి. బాగా బాగా ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగుంటుంది. 2-3 రోజుల్లో గోల్డ్ కరెక్ట్గా రావటం మొదలు పెడతాయి. ముందు వంటామదం ఎక్కడ దొరుకుతుందో మీ ఊళ్ళో చూడండి. కేజీ తెచ్చుకోవద్దమ్మా, 1/4 కిలో తెస్తే సంవత్సరం వస్తుంది ఈజీగా, ఎక్కువ రోజులు వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకోండి. అంత నెలకంతా రోజువారీ కొంచెం నూనె రాసుకుంటాము, పిల్లలు ఒప్పుకుంటారు. మనకే ఒకటే అంటే ఈ ముందు వైపు జుట్టు రాని చోట బాల్డ్ ప్యాచెస్, పిల్లలు కొన్ని చోట్ల ఇవి వస్తాయి, కాస్త జుట్టు రాలిపోతుంది, పాపిట్లు రాయటం, ఇలాంటి ప్రాక్టీస్ పెట్టుకోండి. చాలా మిగిలిన అన్ని నూనెల కంటే కూడా ఆముదానికి ఆ లక్షణం చాలా ఎక్కువ. ఒంటికి రాసుకోవచ్చు ఆముదాన్ని, వదిలించడం కష్టం కాస్త. మనం తాపీగా ఉన్నప్పుడు ఒంటికి కూడా ఒక్క లేయర్, ఈ శీతాకాలం అంతా మనం నూనె రాసుకుంటాం చూడు, అట్లాగే రాసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. అసలు ట్రై చేసి చూడాలి ఇది చెయ్యొచ్చా అని. ఈ తెల్ల ఆముదం పలచగా ఉంటుంది కొంచెం, ఆ వంట ఆముదం ఇంకా థిక్గా ఉంటుంది. అవును, ఒకసారి ఒక చోట ఎప్పుడో నేను చదివాను జయ, చాలా రోజుల క్రితం. మన ఆముదం గింజలు దొరుకుతాయి, పప్పు ఒలిచేసి ప్రతిరోజు ఒక పప్పు తినాలి, పొట్ట చాలా బాగుపడుతుందని. అంటే ఇది మీరు దీనికోసం నేను క్యాజువల్గా చెప్తున్నాను, సీరియస్గా కాదు, వెతకండి దీనికోసం. ట్రై చేసి ఆ రోజు ఒక పప్పు చొప్పున 15 రోజులు 15 పప్పులు, 15 days నుంచి మళ్ళీ ఒకటి తగ్గించుకుంటూ వచ్చేసేయాలన్నమాట. అట్లా ఒక నెల తింటాం మనం అవి. దానివల్ల ఆ పేగుల్లో ఉండే రకరకాల సమస్యలు తగ్గిపోతాయట, చాలా బాగుంటుందన్నారు. అయితే నేను అన్ని రోజులు అయితే తినలేదు, కొద్ది రోజులు నేను ఆ పప్పు తెచ్చుకొని వేసుకుంటూ ఉండేదాన్ని. ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్య, అక్కడి నుంచి మనకి ఇవి వస్తాయి. ఇదే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి యానల్ ఫిషర్స్ వస్తాయి, ఫిషర్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అది పోదు. మనం కూడా 1 స్పూన్ ఆముదం రాత్రిపూట తీసుకోవచ్చు. మోషన్ ఫ్రీ అయితే ఫిషర్ సమస్య తగ్గిపోతుంది. అవును, ఎక్కువగా ఇదివరకట్లాగా ఒక తాగేసేయటము అవి చేయకపోయినా వారానికి ఒకసారి, శనివారం పూట, ఆదివారం ఎక్కడికి వెళ్ళమనుకోండి, ముందు రోజు రాత్రి 1 స్పూన్ ఆముదం తీసుకుంటే మర్నాడు మోషన్ ఫ్రీగా అవుతుంది. ఓకే, ఎవరికైతే ఈ ఫిషర్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ, ఆముదం అయితే పనిచేస్తుంది బాగా. ఆ ఫిషర్ మీద కొంచెం రాస్తుంటే మెల్లిగా సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ పురాతన కాలం నుంచి వచ్చే ఇలాంటి ప్రక్రియలు మీ ఇంట్లో గనక ఉంటే, అమ్మమ్మో నాయనమ్మో పెద్దమ్మో మీ అమ్మగారు అత్తగారో చెబితే అదేం కాదు అని కొట్టి పారేయకండి, దాని మీద చదవండి. మనకు అవకాశం ఉంది కదా ఇప్పుడు, ఏదైనా మనం గూగుల్ చేయొచ్చు. వాళ్ళు చెప్పింది ఇది దగ్గరగా ఉన్నాయనుకోండి, వాడుకుందాం, అంతే, తప్పే ఉంది. మందుల జోలికి పోకుండా. అవునండి, మనం సొంతదే కదా చేసుకోవటం, ఈ సొంత వైద్యాన్ని చేయొచ్చు. చక్కగా నెత్తికి రాసుకోండి, ఐబ్రోస్కి రాసుకోండి, కళ్ళకి వాడుకోండి, ఆముదం దీపంతో కాటుకి చేసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు మర్జి అవ్వకూడదు బోళ్ళని ఉంటాయి మనకి, కారిపోకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా ఆముదపు కాటుకని చేసుకుని, కంటికి చాలా మంచిది. రెప్పలు చాలా అందంగా కనపడతాయి. ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.